ఆంధ్రుల సామాజిక సాంస్కృతిక చరిత్ర, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది మీకు సిలబస్ 75 మార్కులు ఉంది. క్వాలిటీ 75 మార్కులు, సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్కులు, ఎకానమీ 75 మార్కులు, నా పేపర్ వచ్చేసరికి నా సెక్షన్ వచ్చేసరికి 75 మార్కులు, అంతా ఈక్వల్ గా ఇచ్చారు మీన్స్. ఈ సామాజిక సాంస్కృతిక చరిత్రలో మీకు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం ప్రాచీన ఆంధ్రదేశం, మధ్యయుగ ఆంధ్రదేశం, ఆధునిక ఆంధ్రదేశం, ఈ 3 విభాగాలని ఖచ్చితంగా ఈక్వల్ గా చదవాలి. తర్వాత జనరల్ స్టడీస్ పేపర్ మనం చూసారు. ప్రిలిమ్స్ పేపర్ లో కొంచెం లిబరల్ గా అంటే ఫ్రీడమ్ తో వాళ్ళు క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ చేస్తారు. కానీ మెయిన్స్ వచ్చేసరికి మీకు ఇచ్చే సూచన ఏంటంటే సిలబస్ లోబడి క్వశ్చన్ పేపర్ ఫ్రేమింగ్. మెయిన్స్ ఎగ్జామినేషన్ లో దాదాపుగా 99% సిలబస్ కి లోబడే క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ప్రిలిమ్స్ వేరు, మెయిన్స్ వేరు. ఈ మెయిన్స్ లో ఏం చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఏ విధంగా చదవాలి అనేటువంటిది చాలా మందిని వేధిస్తున్నటువంటి సమస్య. బీయింగ్ సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ ఆర్సిరెడ్డి ఐఏఎస్ అకాడమీ కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 15 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి నేను ఇదే విభాగాన్ని టీచ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏపీ హిస్టరీ సంబంధించి ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక యుగాలని ఈక్వల్ గా డీల్ చేయండి. సమానమైనటువంటి ఆ ప్రాధాన్యత ఇవ్వండి. ఇచ్చి ఏ వంశాన్ని వదలకూడదు, ఏ అంశాన్ని వదలకూడదు, పూర్తిగా కవర్ చేయాలి. అంటే కేవలం రాజకీయ చరిత్ర ఇస్తారా, లేదా ఆ యుగ పరిస్థితిని ఇస్తారా? ప్రతి వంశాన్ని కూడా, ప్రతి యుగాన్ని కూడా 2 రకాలుగా డివైడ్ చేసుకోవాలి. ఒకటి రాజకీయ చరిత్ర. రాజకీయ చరిత్ర అంటే రాజులు, వాళ్ళ వరుస క్రమము, వాళ్ళ కాలంలో జరిగిన యుద్ధాలు, వాళ్ళ రాజ్య విస్తరణ, వాళ్ళు సాధించిన విజయాలు, సైనిక విజయాలు, ఇతర విజయాలు, ఇవన్నీ కూడా రాజకీయ చరిత్రలో భాగంగా ఉంటాయి. అతని యొక్క నేపథ్యం, అతని యొక్క వ్యక్తిగత జీవితం, బయోగ్రఫికల్ స్కెచ్ అంటారు. బయోగ్రఫీ అంటే జీవిత చరిత్ర. ఇవన్నీ కూడా రాజకీయ చరిత్రలో ముఖ్యమైనటువంటి అంశాలు. ఇవి చదువుతూనే ఇది 50% ఇంపార్టెన్స్ ఇస్తూ ఇంకో 50% ఇంపార్టెంట్ అంటే ఈక్వల్ గా ఒక వంశం తీసుకున్నాం, ఒక యుగం తీసుకున్నాం, కాకతీయ యుగం. కాకతీయ యుగంలో ఉన్నటువంటి రాజులు మొత్తం తొలి కాకతీయులు, మరి కాకతీయులు, తర్వాత స్వతంత్ర కాకతీయులు, మొత్తం రాజకీయ చరిత్ర చదువుకున్న తర్వాత ఆ రాజుల వరుస క్రమం, వాళ్ళు సాధించిన విజయం చదువుకున్న తర్వాత యుగ పరిస్థితులకు కూడా సమానమైనటువంటి హోదా ఇవ్వాలి. 50% రాజకీయ చరిత్ర పెడితే 50% యుగ పరిస్థితుల మీద మీ దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈక్వల్ చేసుకోవాలి. ప్రతి యుగాన్ని కూడా, ప్రతి కాలాన్ని కూడా ఈక్వల్ చేసుకోవాలి. ప్రతి వంశాన్ని కూడా ఈక్వల్ చేసుకోవాలి. ఎట్లా? రాజకీయ చరిత్ర సగం ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ యుగ పరిస్థితులకి సగం ప్రాధాన్యత ఇవ్వాలి. రాజకీయ చరిత్ర నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయో యుగ పరిస్థితుల గురించి కూడా అంతే లెవెల్లో క్వశ్చన్స్ వస్తాయి. కానీ జనరల్ గా చదివే విద్యార్థులు ఏం చేస్తారంటే ఈ యుద్ధాలు, రాజులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆ యుగంలో ఉన్నటువంటి ఆ జరిగినటువంటి పరిణామాలకు ఇవ్వడం. ఆ పరిణామాలు చాలా కీలకం. అది చదివేటప్పుడు ఎలా ఉంటుందంటే శాతవాహనం చదివినటువంటి యుగ పరిస్థితులే తర్వాత కొనసాగినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. వాటి మధ్య వైరుధ్యం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే అర్థం ఏంటి? కుతుబ్ షాహీల కాలానికి, కాకతీయుల కాలానికి మధ్య వ్యత్యాసం అంటే అవే సామాజిక పరిస్థితులు ఉన్నాయా, లేదా ఏదైనా మార్పు వచ్చిందా? అవే ఆర్థిక పరిస్థితులు ఉన్నాయా, ఏమైనా మార్పు వచ్చాయి? అంటే యుగానికి యుగానికి మధ్య, వంశానికి మధ్య ఆ కాలం నాటి కాలమాన పరిస్థితుల్లో సమాజంలో వచ్చేటువంటి మార్పులు, ఆర్థికాభివృద్ధిలో వచ్చేటువంటి మార్పులు, మత పరిస్థితుల్లో వచ్చేటువంటి మార్పులు, అదేవిధంగా సారస్వత రంగంలో వచ్చేటువంటి మార్పులు, విద్య, భాష, అదేవిధంగా ఆ కాలం నాటి గణిత కళలు, ఇవన్నీ కూడా వైవిధ్యభరితంగా ఉంటాయి. ఆ వైవిధ్యం ఎక్కడుందో దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అలా పెట్టినట్లయితే ఈ యుగానికి ఆ యుగంగా, ఏ యుగానికి ఏ కాలానికి ఆ కాలంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అలా అర్థం చేసుకునే అవగాహన మీద ఎవరైతే చదువుతారో వాళ్ళే ప్రశ్న పత్రాన్ని బాగా అటెంప్ట్ చేయగలుగుతారు. తర్వాత చేస్తున్నటువంటి తప్పు చరిత్రకు సంబంధించి నేను చెప్పేది ఏంటంటే అన్ని సబ్జెక్టులు అదే తప్పు చేస్తున్నారు. ఏంటంటే కేవలం యుద్ధాలకి, కేవలం రాజులు బిరుదులకి, కేవలం శాసనాలకి, లేదా కేవలం సంవత్సరాలకి ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నారు. అవన్నీ లిస్ట్ లో పెట్టుకొని చదివేసుకుంటారు. అవి ముఖ్యాంశాలు అని చెప్పి చదివేసుకుంటున్నారు. ఎగ్జామ్కి వెళ్లే ముందు రోజు కూడా వాటి మీద అడుగుతారు. పిచ్చి భ్రమతో ఆ పట్టికలు మొత్తం చదివేసుకుంటున్నారు. అంటే ఏంటి? ముఖ్యమైన యుద్ధాలు, సంవత్సరాలు, గవర్నర్ జనరల్స్ ఎవరు ఉన్నారు అక్కడ, సంధి ఏంటి, ఇవి చదివేస్తారు. దాని బ్యాక్గ్రౌండ్ చదువుకోవటం వల్ల ప్రశ్నలో కొంత భాగమే నీకు అర్థమైంది, కానీ ప్రశ్నకి ఆన్సర్ చేయలేని పరిస్థితి వచ్చింది. అది స్టేట్మెంట్స్ ఇవ్వడేయండి, ఏదైనా ఇవ్వండి. తర్వాత ఒక యుద్ధాన్ని తీసుకున్నామంటే ఒక యుద్ధానికి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యానాలు సరైనది ఏంటి, సరికానిది, లేదా ఒక ఒప్పందం లేదా సంధి తీసుకుంటే ఈ సంధికి సంబంధించిన షరతుల్లో ఈ క్రింది వాటిలో ఉన్నవేంటి, లేనివేంటి, అవన్నీ మీరు చదివే ఈ పట్టికలో ఉండవు. కేవలం ఆ స్టాక్ జీకే సంబంధించిన ప్రశ్నలే వస్తాయి. అంటే కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది, గవర్నర్ జనరల్ ఎవరు, సంధి, అంత మాత్రమే చదువుతున్నారు మీరు. దానికి మాత్రమే పరిమితం అవుతారు. ఆ బాక్స్ బయటికి రావట్లేదు.
అవుట్ ఆఫ్ బాక్స్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తే మీరు ఆన్సర్ చేయలేకపోతారు. అంటే ఎక్కడ లోపం ఉందో విద్యార్థులంతా అర్థం చేసుకోవాలి. మీరు చదివే విధానంలో లోపం ఉంది, ప్రశ్నాపత్ర సెట్టింగ్ లో లోపం ఉంది. మీరు ఏ నిర్ణయానికి వస్తున్నారు? చదివే విధానమే తప్పుగా చదువుతూ మిస్లీడ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు అవే బిడ్లుగా భావించి ప్రశ్నాపత్రంలో అవి రాకపోయేసరికి లేదా ఆన్సర్లు అవి లేకపోయేసరికి మీరు చదివినవి డీప్ ఇచ్చాడను, లేదా అవుట్ ఆఫ్ సిలబస్ అను, లేదా చాలా లోతైన ప్రశ్నలు అడిగారను, లేదా సివిల్ స్థాయి దాటిందను, ఇట్లా మీకు మీరు కొన్ని వ్యాఖ్యానాలు చేసుకుంటూ తప్పు మీద తప్పు చేస్తూ ఇంకా మీరు భూమిలోకి కూరుకుపోతున్నారని నా అభిప్రాయం. సమగ్రమైనటువంటి స్టడీ చాలా అవసరం, హోలిస్టిక్ మెథడ్ చాలా అవసరం. ఈ లోతైనటువంటి అవగాహనతో మీరు చదివినట్లయితే అంటే యుగానికి మధ్య వైవిధ్యాలు ఏంటి, ఆ కాలానికి ఈ కాలానికి మధ్య వచ్చినటువంటి నూతన పరిణామాలు ఏంటి, ఇవన్నీ కనుక పరిగణలో తీసుకుంటూ చదివితే ఆ డిమార్కేషన్ గీయగలుగుతారు, ఆ ఖచ్చితత్వాన్ని పొందగలుగుతారు. ఈ ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నల్లో ఉన్నటువంటి చిన్న చిక్కు ఏంటంటే మెయిన్స్ లో లేనటువంటి అంటే కన్వెన్షనల్ అంటే ఏంటి, రాత పరీక్షలో లేనిది ఆబ్జెక్టివ్ తరహాలో ఉన్నటువంటి ఒక సంక్లిష్టత మీ ముందు పెడతారు. ప్రిసిషన్ అంటారు దానికి, అంటే అర్థం ఏంటి, ఖచ్చితత్వం అంటారు. ఒక సర్జరీ చేసేటప్పుడు ఏ పార్ట్ మీద ఆయన ఆపరేట్ చేయాలో ఆ పార్ట్ మీద చేయాలి, పక్క పార్ట్ కదిలించాడంటే ప్రాణానికి. అట్లాగే కింద ఇవ్వబడినటువంటి వ్యాఖ్యానాలను సరైన వ్యాఖ్యానాలు గుర్తించేటప్పుడు ఎక్కడ కూడా వేగ్గా ఉండకూడదు, అంటే అస్పష్టంగా ఉండకూడదు. ఇంత స్పష్టత ఎలా వస్తుందంటే చదివిన టాపిక్ ని అవగాహన స్థాయిలో చదవాలి, అంతేగాని బిడ్డ రూపంలో చదవకూడదు. అంటే ఏ పుస్తకం ఎవరు రాశాడు, చాలా ప్రాక్టికల్ చెప్తున్నారు, మీరు అర్థం చేసుకోవాలి. ఏ పుస్తకం ఎవరు రాశాడు అంతవరకు చదివి వదిలేస్తారు. ఏ పేపర్ ఎవరు, ఏ పత్రిక ఎవరు స్థాపించారు అంతవరకు చదువు వదిలేస్తారు. ఏ పేపర్ని ఎవరు స్థాపించారో దానికి సంపాదకత్వం వహించింది ఇంకొంచెం ముందుకెళ్ళి అంతవరకు చదువుతున్నారు. అంతేగాని ఆ పేపర్ దేనికి సంబంధించింది, ఏ అంశాల మీద అది పోరాడింది, దాని ప్రభావం సమాజం మీద ఎంతవరకు పడింది, ఇటువంటి అంశాల జోలికి వెళ్ళట్లేదు. కారణం ఏంటి, మీరు చదివే ఆ పర్టికులర్ అవన్నీ ఉండవు కాబట్టి అన్ని కూడా మీరు క్లాసిఫై చేసుకుని పర్టికులర్ రూపంలో విష్ణు రూపంలో చదువుతున్నారు. ఈ తరహా ప్రిపరేషన్ విధానం కొన్ని ఎగ్జామ్స్ కి పనికొస్తుంది. ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ సంబంధించి జీకే ఎగ్జామ్స్ సంబంధించి ఇలాంటి అప్రోచ్ మనకు వస్తుంది. ఏంటి, ఒక అంశానికి సంబంధించిన అన్ని విషయాలను ఒకే చోట చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళడం వల్ల దాదాపుగా అవే కవర్ అవుతాయి. లేదా ఈ కానిస్టేబుల్ లేదా ఎస్ఐ మహా అయితే అలాంటి ఎగ్జామ్స్ కి సరిపోతుంది. కొన్ని మ్యాథ్స్ ని ఫాలోయింగ్ ఇవ్వడం వల్ల ఈ పుస్తకం రాసింది ఎవరు, ఈ పుస్తకం రాసింది, ఈ పుస్తకం రాసింది, మ్యాథ్స్ ని ఫాలోయింగ్ ఇస్తాయి, అంతవరకు సరిపోతుంది. కానీ గ్రూప్ 2 తరహా పరీక్షలు, గ్రూప్ 1 తరహా పరీక్షలు, యూపీఎస్సీ తరహా పరీక్షల స్థాయిలో ఆ ప్రిపరేషన్ పనికి రాదు. అది ముందు మనసులో పెట్టుకోవాలి. పావర్టీ అండ్ అన్బ్రిటిష్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని దాదాబాయి నవరోజీ రాస్తాడని చదివి వదిలేస్తున్నారు. అందులో ఏ అంశాలు ఉన్నాయో వాటి జోలికి వెళ్ళండి. అందులో వేటి గురించి చర్చించాడో ఆ విషయాలు జోలికి వెళ్ళండి. ఒక పుస్తకాన్ని ఒక రచయిత రాసినప్పుడు ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాస్తాడని తెలుసుకోవడం కనీస స్పృహ ఉన్నటువంటి వాడి యొక్క ప్రధాన లక్ష్యం. ఇండియన్ స్ట్రగుల్ సుభాష్ చంద్రబోస్ రాశాడు అని చదివి వదిలేస్తారు. అందులో ఏముంటుంది, ఎక్కడ దాకా ఉంటుంది అనేది మీరు చదువుతున్నటువంటి ప్రైవేట్ పబ్లికేషన్ లేదు. సరిగ్గా ఈ అనుభవం లేకుండా ఉపాధ్యాయులు చెప్పడం వల్ల అవన్నీ మీకు మీరు చదివిందే కరెక్ట్ అనుకుంటున్నారు, అదే పొడవులో ఎగ్జామ్ వస్తుంది అనుకుంటున్నారు. అక్కడికి వెళ్ళంగానే షాక్ గురవుతున్నారు. ఏదో డీప్ అడిగినట్టు డీప్ లేనిదే అడగట్లేదండి. ఆల్రెడీ ఉన్న కన్వెన్షనల్ ఏరియాస్ అడుగుతున్నాడు. కాకపోతే ఎందుకు కొన్ని అంశాలన్నింటినీ వ్యాఖ్యానాల రూపంలో ఇచ్చేసి నీకు ఆ సబ్జెక్ట్ మీద ఎంత అవగాహన ఉందనేటువంటిది ప్రశ్నిస్తున్నారు. కానీ నువ్వు ఎలా చదువుతున్నారు, విద్యార్థులు ఎలా చదువుతున్నారు, కేవలం టు ది పాయింట్. ఏ బుక్ ఎవరు రాశారు, ఏ యుద్ధం ఏ సంవత్సరం జరిగింది, ఏ యుద్ధ ఫలితంగా ఏ సంధి జరిగింది, ఎవరెవరి మధ్య జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది, కేవలం ఈ ఈ ఈ ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ కి పరిమితం అయ్యారు. కోచింగ్ చెప్పేవాళ్ళు అలాగే చదువుతున్నారు, చదివేవాళ్ళు అలాగే చదువుతున్నారు. గ్రంథాలు అదే మూస ధోరణిలో రాయబడుతుంది ఈ ప్రైవేట్ పబ్లికేషన్. వీటి నుంచి బయటికి రావాలి. వీటి నుంచి బయటకు వచ్చి సమగ్రమైనటువంటి స్టడీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రశ్నాపత్రాల సరళి కష్టం అనే భావం నుంచి మీరు బయటకు వస్తారు. ఇవి ఏమాత్రం కష్టం కాదు, ఆల్రెడీ ఉన్న విషయాలు. కాకపోతే మరీ సూటిగా అడగకుండా దాని మీద నీకు విస్తృతమైన అవగాహన ఉందా లేదా అనేటువంటి దాని మీద ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ అవగాహన స్థాయి ప్రశ్నల్లోనే వెనకబడుతున్నారు. ఎందుకని, అవగాహన స్థాయికి సంబంధించినటువంటి లక్ష్యంతో మీరు చదవట్లేదు, విశ్లేషణతో కూడినటువంటి సమాచారం మీ దగ్గర లేదు కాబట్టి, కేవలం తుది పాయింట్ గానే చదువుతున్నారు కాబట్టి ఆ బిట్టు రావట్లేదు కాబట్టి గందరగోళానికి లోను. కాబట్టి ఈ మూస తరహా పద్ధతిని స్వస్తి పూర్తిగా సమగ్రమైన రూపాన్ని దర్శించాలి. దానికి సంబంధించి కోచింగ్ కూడా అవసరం ఉంది. అంటే కోచింగ్ అంటే ఏ ఇన్స్టిట్యూట్ లో పడితే ఆ ఇన్స్టిట్యూట్, లేదా ఏ ఛానల్లో పడితే ఆ ఛానల్లో, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు చెప్తే మనం చదువుకున్నాము, లేదా తక్కువ పరిస్థితి దొరుకుతుంది కదా ఇంట్లో కూర్చొని చదువుకున్నాము అని అనుభవం లేనటువంటి ఉపాధ్యాయులు చెప్పి, అంటే అనుభవం లేదు అని ఎందుకు చెప్తున్నారంటే అందరు నేను అంటున్నది ఇక్కడ
నిన్న మొన్నటి దాకా విద్యార్థులుగా కొనసాగిన వాళ్ళు ఉద్యోగం రాసుకోకుండా, ఉద్యోగాలకు అప్లై చేసుకోకుండా సడన్ గా ఆ ట్రాక్ నుంచి బయటకు వచ్చేసి ఈ ఉపాధ్యాయుడు అవతారం చేస్తారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే పిల్లలకు అన్యాయం జరుగుతుంది, అవతల ఆ వ్యక్తికి కూడా అన్యాయం జరుగుతుంది. విలువైన సమయం మొత్తం ఒకే సబ్జెక్ట్ మీద వెచ్చించడం వల్ల, అతను మిగతా సబ్జెక్టు చదువుకోవడం వల్ల అతను అభ్యర్థిగా అతనికి ఉన్న అర్హతని దూరం చేసుకుంటున్నాడు ఆ సదరు ఫ్యాకల్టీ. రెండోది, పూర్తిగా పరిజ్ఞానం లేకుండా పాఠం చేయడం వల్ల విద్యార్థులు ఆయన బోధన వల్ల నష్టపోతున్నారు. ఇట్లా 2 కోణాల నుంచి కూడా నష్టం జరుగుతుందని చెప్పేసి మేము ముందు తీసుకురాదలుచుకున్న అంశాన్ని చాలా ముఖ్యమైన అంశం. వాళ్ళు చెప్తున్న టీచింగ్ వల్ల సమాజం మీద ప్రభావం ఉంది. వాళ్ళు చెప్పిందే ఎగ్జామ్ లో వస్తుందనేటువంటి భావనతో పిల్లలు చదువుతారు. వాళ్ళకి ఆ పరిపక్వత లేకుండా వాళ్ళు ఏదో చిన్న చిన్న గైడ్లు చదివేసి, ఇంగ్లీష్ మీడియం గైడ్లు కావచ్చు, తెలుగు మీడియం, ఇంగ్లీష్ లో రాసినంత మాత్రం బైబిల్ భగవద్గీత ఇంగ్లీష్ లో ఉన్న ప్రైవేట్ పబ్లికేషన్ లో కూడా ఏముంటాయి, అది కూడా గైడ్లే ఉంటాయి, అది కూడా సంక్షిప్తంగానే ఉంటాయి. కాకపోతే ఆంగ్ల భాష అవి రిఫరెన్స్ పుస్తకాలు అందరూ వాటిని గైడ్లు అంటారు, ప్రైవేట్ గైడ్లు అంటారు. ఆ పేరు ఏమైనా కావచ్చు. అలాగే తెలుగులో రాయబడిన, తెలుగు మీడియంలో రాయబడిన కొన్ని గైడ్లు ఉన్నాయి. ఈ గైడ్లు చదివేసి చెప్తే అందులోనే ఉన్న సమాచారం అదే సమాచారం అనుకుని చెప్తే పిల్లవాడు ఎలా భావిస్తున్నాడు, ఇంత కమాండ్ తో చదువుతున్నాడు మాస్టర్, కాబట్టి ఈ కమాండ్ తో చెప్పిందే మనం చదివితే చాలు, ఎగ్జామ్ లో ఇవన్నీ కూడా వస్తాయి మనకి అనేటువంటి ఒక గుడ్డి నమ్మకంతో ఉపాధ్యాయుడి మీద ముందుకు వెళ్తాం. అక్కడ సడన్ గా ఏమవుతుందంటే ఆ చెప్పిన అంశాల్లో పుస్తకంలో కొంతమేర మాత్రమే కనిపిస్తుంది, మిగతా ఆన్సర్ చేయడానికి కావాల్సినటువంటి ఆ నైపుణ్యాలు పొరబడుతున్నాయి అనమాట. అది పూర్తిగా చదవట్లేదు, ఆ చెప్పే సబ్జెక్టు పూర్తిగా చదవట్లేదు ఆ ఫ్యాకల్టీ, సగం చెబుతున్నారు. దానివల్ల ఆ క్వశ్చన్ ఆన్సర్స్ ఆప్షన్స్ లో 2 ఆప్షన్స్ మాత్రమే తెలిసింది, మిగతా ఆప్షన్స్ తెలియదు. అప్పుడు కింద వేస్తున్న కాంబినేషన్స్ లో 1, 2, 3 కరెక్టా, 1, 2, 3, 4 కరెక్టా, లేదా 2, 3, 4 కరెక్టా, లేదా 3, 4 కరెక్టా అని ఇస్తే నీకు 2 ఆప్షన్స్ మాత్రమే అక్కడ దాకా చదువుంటే ఇవన్నీ వీటిలో కరెక్ట్ ఏంటి రాంగ్ ఏంటి ఎలా తెలుస్తుంది? కాబట్టి సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు, పూర్తి మెచ్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర చదువుకుంటే ఇలాంటి సమస్యలు తేలిగ్గా ఆగిపోతాయి. లేదు నిన్న మొన్నటి దాకా ప్రిపరేషన్ లో ఉండి సడన్ గా ఫ్యాకల్టీగా అవతారం ఎత్తి వాళ్ళు బోధించుతున్నారు అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చెప్పే తప్పని చెప్పట్లేదు, పూర్తిగా చెప్పలేకపోతున్నారు. అనుభవం లేకపోవడం వల్ల పూర్తిగా చెప్పలేకపోతున్నారు. కానీ చదివేవాడు ఏమనుకుంటున్నాడు, ఆ మాస్టర్ చెప్పిందే చదివితే చాలు అనుకుంటున్నాడు. ఇట్లా బ్లైండ్ గా ఫాలో అవుతుంది. దీనివల్ల ఆ మాస్టర్ ఎగ్జామ్ రాయలేకపోతున్నాడు, ఆ మాస్టర్ చెప్పినటువంటి చదువులు చదివినటువంటి విద్యార్థులు వీళ్ళు ఎగ్జామ్ రాయలేకపోతున్నారు. రెండు వైపులా నష్టం జరుగుతుంది, అపారమైన నష్టం జరుగుతుంది విద్యా వ్యవస్థలో. అది మేము ముందుకు తీసుకురావడానికి నేను ఈ ప్రయత్నం, అంటే వీళ్ళు అడిగారు నన్ను చాలా వాళ్ళు, మన భాస్కర్ అడిగాడు, సార్ ఇప్పుడున్నటువంటి సమస్య మీద మీకు స్పందించడం అని అడిగాడు. కాబట్టి ఒక వ్యక్తిని, ఒక సంస్థని మనం నిందించడం కాదు, కానీ మార్పు రావాల్సిన విద్యార్థులని మార్పు. గైడులు చదివితే ఎగ్జామ్కి వెళ్ళొచ్చు, చిన్న చిన్న బిట్లు చదివితే ఎగ్జామ్కి వెళ్ళొచ్చు, లేదా రోజు టెస్టులు రాస్తే ఆ టెస్టులోంచి క్వశ్చన్స్ పడతాయి దానిలో, ఇలాంటి భ్రమంలో ఉంటే మాత్రం మెయిన్స్ కి మీరు పనికిరారనే నిర్ధారణ తీసుకోవాలి. ప్రశ్నాపత్రాలు కఠినంగా రావట్లేదండి, అవగాహన స్థాయితో చదివినటువంటి విద్యార్థికి లాభం చేకూర్చే విధంగా వస్తుంది. కాబట్టి బాగా చదివిన విద్యార్థి బాగా లాభపడతాడు. చదువుతూ ఉన్నటువంటి వాడు పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతాడు. ఇది లాభదాయకమే, ట్రెండ్ లాభదాయకమే. బాగా చదివే విద్యార్థి తన కష్టానికి ఫలితాన్ని చూసి సంతోషించేటువంటి ట్రెండ్ ఇది. తను అంత కష్టపడి చదివేందుకు, మిగతా వాళ్ళకి భిన్నంగా చదివేందుకు అతనికి రివార్డింగ్ గానే ఉంటుంది, ఆ జర్నీ అతనికి రివార్డింగ్ గానే ఉంటుంది. ఇది లాభమే, నష్టం కాదు. తేలిగ్గా డైరెక్ట్ గా ఎవరెక్కడ పుట్టాడు, ఎవరు ఏ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు, ఎవరు ఏ సంవత్సరంలో స్థాపించారు, ఏ పుస్తకం రాశారు, ఇట్లా చదివితే చరిత్ర అనుకుంటే మాత్రం అది భ్రమే. అటువంటి ప్రశ్నలు రావు అని చెప్పేసి నేను పూర్తిగా అవగాహనతో చెప్పదలుచుకున్నాను. కాబట్టి మీరు మారండి, విద్యార్థులు మారండి. ప్రైవేట్ పబ్లికేషన్లు ఏవైతే బాగా గొప్ప లెక్చరర్లుగా అనిపించుకుంటారో సమాజంలో, ఒక 20 ఏళ్ల నుంచి కూడా ఆ ట్రాక్ లో వాళ్ళు విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, వేలాది మందిని నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులు నిజంగా ఎవరైతే ఉంటారో, చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, నిజంగా ఎవరైతే ఉంటారో మీరు ఎంక్వైరీ చేసుకొని వెరిఫై చేసుకొని ఏ డయాస్ మీద చెబుతున్నారు వాళ్ళు, ఎంతకాలం నుంచి చెబుతున్నారు వాళ్ళు, వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళ అనుభవం ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వీటన్నిటినీ పరిగణలో తీసుకొని ఎవరి దగ్గరికైనా మీరు వెళ్ళి నేర్చుకోండి. నేను ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి, లేదా ఫలానా ఆయన రాసిన పుస్తకం చదవండి అని చెప్పి నేను ప్రమోట్ చేయట్లేదు. కానీ మీరు చేస్తున్న తప్పు పునరావృతం కాకుండా ఉండడానికి కావాల్సిన సూచనలు మాత్రమే స్పష్టంగా సూటిగా ఇవ్వదలుచుకున్నాను. ఈ క్రమంలో మీరు ఏం చేస్తారంటే ఆ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఏ డయాస్ మేము చెప్పారు, ఇప్పుడు దాకా ఎన్ని బ్యాచ్లు పంపించుంటారు, ఇప్పుడు దాకా ఎంతమంది కోచింగ్ ఇచ్చుంటారు, ఆయన కోచింగ్ చెప్పినటువంటి వాళ్ళలో ఎంతమంది ఉద్యోగులుగా మారి ఉంటారు, ఇలాంటిది ఒక చిన్న ఎంక్వైరీలోనే మీకు తెలిసిపోతుంది.
ఆ చిన్న ఎంక్వైరీని బట్టి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలాంటి మార్గదర్శకత్వం తీసుకోవాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఇవి మీకు అర్థమవుతుంది. రెండో ముఖ్యమైనటువంటి సమస్య, పిల్లలు వేధిస్తున్న సమస్య, బుక్స్ ఏం తీసుకోవాలి. ఒక సబ్జెక్ట్ సంబంధించి ఏం బుక్స్ ఉంటాయి. దీనికి రెండు పరిష్కారాలు చెబుతా. మొదటి పరిష్కారం, ఇప్పుడు దాకా నేను చెప్పాను సార్, ఎవరైతే మెచ్యూరిటీ బాగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఎక్స్పీరియన్స్ పుటప్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాసిన పుస్తకాలు చదవండి. వాటితో పాటుగా ప్రభుత్వం ప్రచురించినటువంటి పుస్తకాలు కూడా చదవండి. ఈ కనెక్షన్ ఒక మాట, ప్రభుత్వం ప్రచురించిన పుస్తకాలు, ఇప్పుడు తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నాయి, వాటి నుంచి డైరెక్ట్ గా ఇస్తారా సార్ అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఈ గైడ్లు చదవటం కన్నా, ఈ తెలిసి తెలియని వాళ్ళు రాసినటువంటి గైడ్లు చదవటం కన్నా, చిన్న చిన్న ఈ బుక్లెట్లు చదవటం కన్నా, లేదా ఈ చిన్న చిన్న టెస్ట్ పేపర్లు చేయటం కన్నా కొంత ప్రామాణికత కలిగిన గ్రంథాలు అకాడమిక్ గ్రంథాలు. కానీ అకాడమిక్ గ్రంథాల నుంచే ఇవ్వాలి, లేదా అకాడమీలో ఇచ్చిందే ఫైనల్ గా తీసుకుంటాడు, ఆ కీ పేపర్లు అనేది కూడా లేదు. మీరు ప్రతిసారి చూడండి, తెలుగు అకాడమీ చూస్తున్నప్పుడు మీరు చివరి పేజీకి వెళ్తే ఉపయుక్త గ్రంథాల పట్టిక అని ఇస్తాడు. అంటే ఆ గ్రంథాలు 12-13 గ్రంథాలను చదివి ఈ డిగ్రీ కళాశాల విద్యార్థుల అవసరాలకు కానీ, లేదా ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థుల అవసరాలకు కానీ సంబంధించి వాళ్ళు డిజైన్ చేసుకుంటారు అయ్యేంటి ఆ తెలుగు అకాడమీ. అందులో కొన్ని పోటీ పరీక్షలకు పనికొస్తాయి, కొన్ని అకాడమిక్ ఓరియంటేషన్ తో ఉన్నటువంటి. కాబట్టి ఈ ప్రైవేట్ పబ్లికేషన్, అంటే తెలిసి తెలియని వాళ్ళు రాస్తున్నటువంటి, స్టూడెంట్స్ రాస్తున్నటువంటి ప్రైవేట్ పబ్లికేషన్ మించి కొంత ప్రామాణికత ఈ ప్రభుత్వం ప్రచురించినటువంటి పుస్తకాలకు ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. వాటిని బేస్ చేసుకొని మీ నాలెడ్జ్ని పెంచుకోండి. ఇది నేను ఇచ్చే సలహా. సరే, ఇక ఏపీ హిస్టరీకి సంబంధించి సూటిగా వస్తున్నాను. ఏపీ హిస్టరీకి సంబంధించి ఏం చదువు? డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారు రాసినటువంటి బుక్ ఉంటుంది, ఆంధ్రుల చరిత్ర. అది కొంచెం దాని మీద డిపెండ్ అవ్వచ్చు. దాంతో పాటు, అంటే ప్రాచీన మధ్యయుగాలు, ముఖ్యంగా ఆధునిక కాలం ఆయన రాయలేదు, ఆయన చనిపోయారు ఆ టైం కల్లా, ఆయన కాలమరణం వల్ల ఆయన రాయలేదు. ప్రాచీన మధ్యయుగాలు బాగుంటుంది, ప్రామాణికమైన పుస్తకం. అదేవిధంగా ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి పి రఘునాథరావు అని చెప్పేసి ఆయన ఆధార్, ఆ పుస్తకం కూడా బాగుంటుంది. అదేవిధంగా ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ ఆంధ్ర మెల్ల చెప్తున్నాను, ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ ఆంధ్ర, అది చాలా ముఖ్యమైన పుస్తకం చెబుతున్నాను. ఆచార్య సరోజిని రేగాణి. ఈ బుక్ ఇంగ్లీష్ మీడియంలో మీరు చదవగలిగితే ఆ బుక్ కూడా సింపుల్ గా ఉంటుంది. అది కూడా అథారిటేటివ్ పుస్తకమే, అంటే సాధికారత ఉన్నటువంటి పుస్తకమే, కమాండ్ ఉన్నటువంటి పుస్తకమే ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ ఆంధ్ర అనేటువంటి వాటికి కూడా. అదేవిధంగా తెలుగు అకాడమీ ఆంధ్రుల చరిత్ర, చిన్న పుస్తకం, అది బిఏకి చిన్న పుస్తకం. ఈ పుస్తకాలను చదువుకుంటూ ఎక్కడైనా డౌట్స్ వస్తే ఈ అనుభవం ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమక్షంలో కనుక, వాళ్ళ మార్గదర్శకత్వంలో కనుక క్లాసులు పెట్టడం కానీ, లేకపోతే ఏదైనా డౌట్స్ క్లియర్ చేసుకోవడం వల్ల కానీ అలాంటి చేసుకున్నారంటే మాక్సిమం మార్కులు 70 పైగా మార్కులు, 75 దాకా మార్కులు తెచ్చుకోవచ్చు. 69, 70, 71 అలా తెచ్చుకోవచ్చు. లక్షం పెట్టుకొని తెచ్చుకోవచ్చు. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను, ఆంధ్రుల చరిత్ర, అది బిఏ లెవెల్ పుస్తకం అండి. తెలుగు అకాడమీ ఆదర్శ సంస్థ, తెలుగు అకాడమీకి ఆదర్శ సంస్థ. అదేవిధంగా విశాలాంధ్ర పబ్లికేషన్ బిఎస్ఎల్ హనుమంతరావు ఆంధ్రుల చరిత్ర. అదేవిధంగా ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర పి రఘునాథరావు. ఇంగ్లీష్ మీడియం చదవగలిగే వాళ్ళు ఉంటే మోడర్న్ లో ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ ఆంధ్ర, సరోజిని రేగాణి. ఈ బుక్స్ కనుక మీరు చదివితే దాదాపుగా మీరు 80% దాకా తేలిగ్గా ఆన్సర్లు పెట్టారు. ఇంకా అంతకన్నా వెళ్ళాలి అనుకుంటే నిపుణుల యొక్క మార్గదర్శకత్వం తీసుకుంటే మీరు పరిపూర్ణంగా సక్సెస్ అవుతారు. మ్యాక్సిమం